హాయ్ అండి. ఈరోజు మన ఛానల్లో యూట్యూబ్లో బాగా ట్రెండ్ అవుతున్న కేరళ కలతప్పం రైస్ కేక్ ఎలా తయారు చేయాలో చూద్దామండి. నేను 1 కప్పు బియ్యం తీసుకొని దాన్ని కడిగి నానబెట్టుకున్నా అండి. అదే కప్పుతో నేను బెల్లం కూడా తీసేసుకొని ఒక గిన్నెలో వేసేసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని బెల్లం కరిగేంత వరకు నేను బాగా కరిగించేసుకున్నానండి. బెల్లం కరిగిన తర్వాత దాన్ని నేను స్ట్రైన్ చేసేసి పక్కన పెట్టేసుకున్నా అండి. ఈలోపు మళ్ళీ ఒక మిక్సీ గిన్నె తీసేసుకొని అందులో నానబెట్టుకున్న బియ్యం, కొంచెం రైస్, అన్నం కూడా వేసేసి ఒక యాలుక్కాయ వేసేసి బాగా మిక్సీ పట్టేసుకున్నా అండి. మెత్తగా కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా మిక్సీ పట్టేసాను. బాగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బెల్లం వాటర్ ఉన్నాయి కదండి, అవి కూడా ఈ యొక్క మిక్సీ పెట్టుకున్న రైస్ బ్యాటర్లో వేసేసి బాగా కలిపేసుకున్నా అండి. బాగా కలుపుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు, సాల్ట్, అలాగనే కొంచెం తినే సోడా వేసానండి. వంట సోడా కూడా వేసేసి బాగా కలిపేసేసి ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసేసుకొని అందులో నెయ్యి వేసుకున్నా అండి. నా దగ్గర జీడిపప్పు ఉంటే నేను జీడిపప్పు వేసానండి. ఎండు కొబ్బరి వేసారు వాళ్ళైతే, మీరు కూడా కావాలంటే ఎండు కొబ్బరి వేసుకోండి. అవి బాగా వేయించుకున్న తర్వాత మనం మిక్సీ పెట్టుకున్నాం కదండి రైస్ బ్యాటర్ని కూడా అందులో వేసేసి సిమ్లో పెట్టేసేసి ఒక 20 మినిట్స్ కనుక ఉడికిస్తే మన కేరళ కలతప్పం రైస్ కేక్ రెడీ అయిపోతుందండి. చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. నాకైతే దీని టేస్ట్ ఎలా ఉందంటే గోధుమ పిండితో బెల్లం అట్లా వేసుకుంటారు కదా, ఆ టేస్ట్ వచ్చింది. చాలా బాగుంది. ట్రై చేయొచ్చు. మరి అంత బాగలేకపోవటం అలా ఏం లేదు, బాగానే ఉంది. ట్రై చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.